ఈ జన్మంలోనే గురు యొక్క సంచారం గోచార రీత్యా జన్మంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంచేత ఏ విధంగా ఉంటుందంటే ప్రవర్తనలో కొంచెం అనుకూలత లేకపోవటం, అలాగే ఆదాయం తగ్గటము, అలాగే మన ఆలోచన ధోరణి కూడా వేరుగా ఉండటము. ఇదివరకు ఇంత పూర్వంలో ఎప్పుడైనా మనం ఒక వయసులోనో కాలేజీ స్టూడెంట్ లైఫ్లోనో ఏవో చిన్నపాటి హ్యాపీగా ఏదైనా మనం కొన్ని చిల్లర పనులు చేస్తుంటే మళ్ళీ ఎందుకునో మరుసటి పక్క లాగేటువంటి అవకాశం ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ ద్వితీయ స్థానంలో 2 గ్రహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ద్వితీయ స్థానంలో రవి సంచారం శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలదండి. ఇక్కడ ద్వితీయ స్థానంలో మనకి రవి యొక్క సంచారం మూలాన కొంచెం డబ్బులకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మాటలో కూడా కాఠిన్యం పెరుగుతుంది. ఎవరిని మనం మాటల ద్వారా సంతోషపరచలేవండి. మన తెలివితేటలు కూడా ఎందుకు పనిచేయవు. ఎందుకంటే మా వాక్ కూడా అక్కడ 2 వాక్ స్థానం కాబట్టి. అదేవిధంగా కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఇంట్లో కొంతమందికి ఎవరికైనా నేత్రాలకి అంటే ఖచ్చితంగా చెప్పలేం లేదండి. ఎందుకంటే ఇది రాశిగతి ఫలితాలు కొన్ని లక్షల మందికి కోట్ల మందికి సంబంధించి ఉంటుంది కాబట్టి కొంతమందికి నేత్రాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలని రవి వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం ద్వితీయంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మనం రవి గురించి ఏవైతే చెప్పుకున్నామో అవి వాటికి పూర్తి వ్యతిరేకంగా మనకి ధనానికి ఆయన లోటు వచ్చేలాగా ఆయన చేస్తుంటే ధనానికి లోటు రాకుండా ఈయన చూస్తూ ఉంటారు. అలాగే మాటలో మంచిదనము, కొంచెం సౌమ్యత, ఇవన్నీ కూడా బుధుని యొక్క ప్రభావ లక్షణాలన్నీ కూడా మన ద్వారా పలుకుతూ ఉంటాయి. ఇకపోతే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తూ ఉంటారు. అందరికి నేత్రాల గురించి అనుకున్నాం కదా ఇందాక, కొంతమందికి అటువంటివి ఏమీ రాకుండా ఈయన కాపాడుతూ ఉంటారు. పూర్తి వ్యతిరేకం. వారిద్దరూ మిత్రులు, ఒకే రాశిలో ఉన్నారు, కానీ భిన్నమైనటువంటి కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఇద్దరు ఒకే రకమైన ఫలితం ఇస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం రవికి ఇచ్చే ఫలితాలకి పూర్తి వ్యతిరేకంగా మంచి ఫలితాలు కుదిరిస్తూ ఉన్నారు.